ఇది కేసీఆర్ స్టేచర్ గురించి ఆయన మాట్లాడండి కదా రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్కు స్టేచర్ ఉందని ఫీల్ అవుతా ఉన్నాడు. ఒక ఆయన స్టేచర్ మీద నుంచి స్ట్రెచర్ మీదకి వచ్చిండు, రేపో మాపో స్ట్రెచర్ మీద నుంచి మార్చరీకి పోతారని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఇదే మాట్లాడితే అద్దంకి దయాకర్ ఇదే స్టేచర్ మీద ఒక మాట మాట్లాడాడు. మరి నిజంగా అద్దంకి దయాకర్కి సోయి ఉందా లేదా? సోనియా గాంధీ గారి కాళ్ళు ఈయన ఉద్యమకారుడు అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. కొన్ని వ్యాఖ్యలు చేసిన ఆయన చూడండి ఒకసారి. సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇస్తే దానికి ముఖ్యమంత్రులైన మీరు స్ట్రేచర్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? స్ట్రేచర్ గురించి మాట్లాడేటోడు స్ట్రేచర్ కు పోతారు, స్ట్రేచర్ నుంచి ఆడికి పోతారు, మార్చురికి పోతారు. హిట్లర్ కి అదే అయింది. స్ట్రేచర్ గురించి మాట్లాడి హిట్లర్ ఏమైంది తెలుసా? చివరికి తనను తాను కాల్చుకొని చచ్చిండు కేసీఆర్. గుర్తుపెట్టుకోండి, నియంతల జీవితం చివరికి ఎక్కడికి వస్తుందో అది. ఎవరి గురించి మాట్లాడుతున్నావా? అద్దంకి దయాకర్ అన్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావా? తనను తాను కాల్చుకొని చచ్చిపోయేటువంటి నియంతలు అంటున్నావా? ఆ నియంత ఎవరన్నా రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ పదవి వచ్చింది, ఇక ఆగుతలేడు అన్న, ఉరుకుతలేడు, దుంకుతలేడు, మామూలుగా లేదు కథ. అసలు సోనియా గాంధీ కాళ్ళు మొక్కితే తెలంగాణ వచ్చిందా? కొంచెమన్నా అనిపిస్తలేదా? ఏమన్నా ఒక మాట అంటుంది, నాకు బాధ అనిపిస్తుంది మిమ్మల్ని. కానీ సోనియా గాంధీ కాళ్ళు మొక్కి తెలంగాణ రావడం ఏంది? సోనియా గాంధీ భిక్షనా ఏమన్నది? 1200 మంది అమరుల త్యాగాల ఫలితం ఏంటిది? మరి ఆ 1200 మంది విద్యార్థులు కావచ్చు, తెలంగాణ యువకులు కావచ్చు, వాళ్ళు ఎవరి కోసం బలిదానాలు తీసుకున్నారు? ఈ రాష్ట్ర ఆకాంక్ష కోసమే, రాష్ట్ర ఏర్పాటు కోసమే కదా. ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు బలిదానాలు చేసిర్రు? ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కదా. నువ్వు ఉద్యమకారుడివి, జేఏసీ నాయకుడిగా ఉండి ఇప్పుడు సోనియా గాంధీ కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ కాళ్ళు మొక్కితే ఇయలే, కాళ్ళు ఎర్రగొడతాం. వీడికొస్తే తెలంగాణకు వస్తే కాళ్ళు ఎర్రగొడతాం, వస్తే ఒళ్ళు సిద్ధపడి చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళ జెండా కనపడితే ఉరికిచ్చి కొడతాం. ఇది తెలంగాణ వాళ్ళ నినాదం, తెలంగాణ ఉద్యమకారుల నినాదం. దౌర్భాగ్యం ఏంటంటే ఆ నినాదం ఇచ్చిన దాంట్లో నువ్వు కూడా ఉన్నావు. కానీ ఇలా ఏం మాట్లాడుతూ ఉన్నావు? సోనియా గాంధీ కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇచ్చింది అని మాట్లాడుతూ ఉన్నావు. ఇవ్వడానికి ఆమె ఎవరు? తెలంగాణ ప్రజలు గుంజుకున్నారు. ఏమో ప్రధానమంత్రి? ఆమె ఏడుదని ఆమె తెలంగాణ ఇచ్చినట్టు? తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్నారు. ఈ దేశానికి స్వాతంత్రం ఏ తీరులో వచ్చిందో, ఏ రకంగా స్వాతంత్ర సమరం జరిగితే, స్వాతంత్రోద్యమం జరిగితే ఏ రకంగా వచ్చిందో, తెలంగాణ కూడా ఆ రకంగానే వచ్చింది. తెలంగాణ ఉద్యమం కూడా ఈ ప్రాంతంకి, ఈ రాష్ట్రానికి ఇది ఒక స్వాతంత్ర పోరాటం లాంటిదే. మరి దేశానికి కూడా ఆడెవడో ఇంగ్లీషోని కాలు మొక్కితేనే వచ్చినట్ట మనకు స్వాతంత్రం? అట్లా చెప్పి మన స్వతంత్రాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని, మన దేశాన్ని మనం కించపరుచుకుందామా? నువ్వు తెలంగాణ బిడ్డవై ఉండి, ఒక ఉద్యమకారుడివై ఉండి నిస్సిగ్గుగా ఈ రకంగా మాట్లాడడం ఏమి బాధ అనిపిస్తలేదా? ఇదేమి దిగజారుడుతనం? చెప్పు. ఆ పక్కన ఉన్నటువంటి విజయశాంతి గారు కూడా మాట్లాడతారు. ఏమంటారు? సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది. ఈమె పార్టీ పెట్టి కొట్లాడింది అదే సోనియా గాంధీ మీద, ఈమె పార్టీ పెట్టి కొట్లాడింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఎంత దౌర్భాగ్యం అంటే, మీకు ఎమ్మెల్సీ పదవులో కుక్కలకు బొక్కేసినట్టు ఎమ్మెల్సీ పదవులు ఇస్తే బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారా? రేవంత్ రెడ్డి మాట్లాడితే ఒకడు కౌంట్ చేయడు. రేవంత్ రెడ్డి ఉద్యమంలో లేడు, ఉద్యమాన్ని ఎన్నడూ కూడా ఆయన అజ్జేయలేదు, ఎవడు కౌంట్ చేయడు. కానీ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, విజయశాంతి లాంటి వాళ్ళు, మీరు కూడా వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా, ఈ ప్రాంత ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే దీనికంటే దౌర్భాగ్యము, దీనికంటే స్వార్థం ఇంకొకటి ఉంటుందా చెప్పండి? ఇది స్వార్థం కాదా? అద్దంకి దయాకర్ గారు చెప్పాలి దీనికి సమాధానం. ఇది స్వార్థం కాదా? నీవు పోయి మొక్కుండొచ్చు, నాకు తెలిసి వెంకటరెడ్డి కాళ్ళు ఒక 100 సార్లు, రేవంత్ రెడ్డి కాళ్ళు ఒక 100 సార్లు, జానారెడ్డి కాళ్ళు పట్టుకొని ఇరవకుండా అది మొక్కడము, కాళ్ళు మొక్కుడు. సోనియా గాంధీ కాళ్ళు మొక్కితే నువ్వు బానిసత్వం చేస్తే, నువ్వు ఊడిగం చేస్తే నీకు ఎమ్మెల్సీ పదవి ఇట్లా బిచ్చం వేసినట్టు విశ్లేషణ కావచ్చు. కానీ తెలంగాణ అట్లా ఇయ్యలే. తెలంగాణ కొట్లాడిరు, తెలంగాణ బిడ్డలు ఇక్కడ కొట్లాడిరు, తెలంగాణ కోసము ఎంతో మంది త్యాగాలు చేసిర్రు. యావత్ తెలంగాణ సమాజం ఏకతాటి మీదకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉరికిచ్చి, కాంగ్రెస్ నాయకులను ఉరికిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మీరు పెట్టిన భిక్ష, మీ పార్టీ పెట్టిన భిక్ష కాదు. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకొని జర జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఎమ్మెల్సీ అయినందుకు మేము చాలా సంతోషపడ్డాం, అరే ఉద్యమకారులకు న్యాయం జరిగింది అని చెప్పేసి. కానీ ఇంత చిల్లరగా, ఇంత దిగజారిపోయి మాట్లాడతావని ఎక్స్పెక్ట్ చేయలే. చాలా గౌరవం ఉంటుంది నువ్వంటే. ఆడికో ఇడికో కొంత మాట్లాడతాడు, గడుసున్నోడు, ఇట్లాంటి వాడు ఉండాలి, నల్గొండలో మావోడు కదా అని చెప్పేసి మేము అనుకున్నాం.
కానీ ఈ స్థాయికి దిగజారిపోయి ఇవాళ నీకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వగానే నీకు ఆగుతలేదు కాళ్ళు, మరి మొత్తం ఏడా ఆకాశంలో వాకింగ్ చేస్తున్నావు కావచ్చు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే ఆ ఎమ్మెల్సీలు కాదు కదా, ఎమ్మెల్సీలకు ఇప్పుడు మళ్ళా మనం ఇంకా దేనికి పనికిరాము ఇంకొకసారికి. అందరికీ అవకాశాలు వస్తాయి, ఒకరోజు రాత్రి ఒకరోజు పగలు లెక్క అందరికీ అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రకంగా చిల్లరగా మాట్లాడితే అది మీకే అదవుతుంది. సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇస్తే దానికి ముఖ్యమంత్రులైన మీరు స్ట్రేచర్ గురించి మాట్లాడారు. అది సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి తెలంగాణ ఇచ్చిందంట. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పదం చాలు మళ్ళా ఇదే అద్దంకి దయాకర్కి, ఇదే రేవంత్ రెడ్డికి రేపటి ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ఈ ఒక్క పదం చాలు. ఈ ఒక్క పదం చాలు. చూపిస్తారు ప్రజలు ఎవరెవరు కాళ్ళు మొక్కిరు, తెలంగాణ ఎందుకు వచ్చింది, ఏ రకంగా వచ్చింది. తెలంగాణ ప్రజలు తప్పకుండా చూపిస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇట్లా తెలంగాణ మీద అవహేళన చేసి మాట్లాడిన వాళ్ళందరూ రాజకీయంగా ఏ కాట్ల కలిసిరో, ఏ గాలిలో కలిసిరో మనం చూస్తూనే ఉన్నాం. ఓ కిరణ్ కుమార్ రెడ్డి, ఓ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఓ చంద్రబాబు నాయుడు, ఈడ రాజకీయం చేసినటువంటి ఈ సోకాల్డ్ బ్యాచ్ మొత్తము ఇలా రాజకీయంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ రకంగా ఈ ప్రాంతం నుంచి పారిపోవాల్సి వచ్చింది, మనుగడ కోల్పోవాల్సి వచ్చిందో తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు ఆ రకంగా బుద్ధి చెప్పారు. రేపు మీకు కూడా గదే గతి అవుతుంది, అంతకుమించి ఇంకొకటి ఏముండదు.